హాయ్ బ్యాచులర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఈరోజు నేను చేస్తుంది ఏంటంటే మన బ్యాచులర్ కష్టాల పడే వాళ్ళందరికీ ఈజీ ప్రాసెస్లో టమాటా ములక్కాయ కోడిగుడ్డు చేస్తున్నాను. చూడండి, ఇది మన బ్యాచులర్స్ అందరికీ కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. మంట తక్కువ పెట్టుకుంది. ఇప్పుడు మనం అయితే ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక మిగతా చూద్దాం. ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. అయితే మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ములక్కాయలు వేసుకుందాం, అలాగే కరివేపాకు కూడా. ములక్కాయలు అయితే మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి చాలు. ములక్కాయలు అయితే మగ్గాయి. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాం. టమాటాలు తొందరగా మగ్గాలంటే ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. అయితే కొద్దిగా మగ్గాయి ఫ్రెండ్స్. కోడిగుడ్లు వేసుకుంటున్నా. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి వేసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న రసం మొత్తం లోపలికి వెళ్ళిద్ది కాబట్టి వేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సరిపడిన కారం వేసుకుంటాను. నేనైతే 2 చెంచాలు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఉప్పు చూస్తే సరిపోలేదు, నేను లైట్గా వేసుకున్నా ఫ్రెండ్స్. కూర లాస్ట్కి వచ్చేసింది. నేనైతే హోమ్ మేడ్ మసాలా వాడుతున్నాను, ఇంట్లో చేసిన మసాలా వేసుకున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని దించేయండి ఫ్రెండ్స్. ఇదే మన ఫైనల్ అవుట్పుట్. రేపు ఇంకో వీడియోతో వస్తా. బాయ్. అయితే మరిగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాటిలో నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇవైతే బాగా వేడి నీళ్ళలో ఉడకాలి. ఉడికిన తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే మన నూడిల్స్ ఉడికాయి ఫ్రెండ్స్. వాటిని దించుకుందాం. ఉడికిన నూడిల్స్ అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిగతా ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఆయిల్ అయితే మగ్గింది ఫ్రెండ్స్. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఎగ్స్ని అయితే ఇట్లా వేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 3 తీసుకున్నాను. ఎగ్స్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి మిగతా చూద్దాం. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం పసుపు ఉప్పు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎగ్ కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎగ్ తర్వాత కొంచెం వెనిగర్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అవి యాడ్ చేసుకున్నాక నూడిల్స్ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బాగా మిక్స్ చేద్దాం. ఫైనల్గా మ్యాగీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అవుట్పుట్. బాయ్ ఫ్రెండ్స్. రేపు ఇంకో వీడియోతో వస్తా. హాయ్ బ్యాచులర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ నేనైతే టమాటా పప్పు చేస్తున్నాను. ఇక్కడ నేను కావాల్సినవన్నీ కోసి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం రండి. ఇక్కడ నేనైతే కందిపప్పుని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను. నానబెట్టి పప్పుని అయితే శుభ్రంగా కడుక్కున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ మిక్స్ చేద్దాం రండి. నేనైతే పప్పుకి సరిపడా నీళ్ళు అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువైతే పోసుకోకండి. ఎక్కువ పోసుకుంటే అది పప్పు అవ్వదు, సాంబార్ అవుతుంది. ఇప్పుడు కోసినవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు వేసుకున్నాను సార్. ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకోండి ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి ఫ్రెండ్స్. వీటన్నిటిని మిక్స్ చేయండి ఫ్రెండ్స్. కుక్కర్ని అయితే గ్యాస్ మీద పెట్టాం ఫ్రెండ్స్. ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాం. ఆ 5 విజిల్స్ వచ్చేలోపు మనకి తాలింపు కావాల్సిన ఫ్రెండ్స్. పప్పు ఉడికేలోపు దానికి కావాల్సిన తాలింపు సామాన్లు అయితే రెడీ చేసుకుందాం రండి ఫ్రెండ్స్. పప్పు అయితే ఉడికింది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం రండి ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకుంది ఫ్రెండ్స్. తాలింపు సామాన్లు అయితే అన్నీ సిద్ధం చేసుకుని ఫ్రెండ్స్. ఎండుమిర్చి ఉల్లిపాయ పోపు కరివేపాకు ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. అన్నీ వేసుకుని ఫ్రెండ్స్. తాలింపు సామాన్లు అయితే మగ్గే ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు దాంట్లో పోసుకుని ఫ్రెండ్స్. ఫైనల్గా మన టమాటా పప్పు అయితే రెడీగా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా ఫ్రెండ్స్. బాయ్.